హస్తం పెద్దల డైరెక్షన్లో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అధికార కాంగ్రెస్ లీడర్లకు ఎందుకీ అసహనం? మర్డర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? కాకిలపై అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయా? అధికార నేతలు ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలా? ఒకవేళ ప్రతిపక్ష కార్యకర్తలు తిరగబడితే తట్టుకోగలరా? ఖమ్మంలో ఎందుకు హత్య రాజకీయాలు? మణుగురు మంటలకు కారకులెవరు? ప్రజాపాలన ఇదేనపైన ఇవాటి స్పెషల్ డిబేట్. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అణదీప్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. మరొక సభలో జాయిన్ అవుతున్నారు సున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు, వెంకట గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బండారు రామారావు గారు, మీరు చెప్పండి. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లుగా కనిపిస్తుంది. అక్టోబర్ 31న ఉదయం 5:30 గంటలకు సిపిఎం నేత సామినేని రామారావును కత్తులతో పొడిచి హతమార్చారు. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. ఖమ్మంలో ఎందుకీ హత్య రాజకీయాలు? మణుగూరు మంటలకు కారకులు ఎవరు? రామారావు గారు. చక్రి, మీకు అట్లాగే వెంకట గారికి, అనూప్ గారికి, అట్లాగే రాబోయే మిత్రులందరికీ కూడా నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా శాంతి పద్ధతులను ఓవరాల్ గా చూడాలి తప్ప ఏదో 1-2 సంఘటనలు బట్టి మనం అంచనా వెళ్ళడానికి వీల్లేదు. బీఆర్ఎస్ టైంలో జరిగినాయి. వామన్ రావు హత్య చూస్తాం, ప్రశ్నిస్తే ఏం జరిగిందో చూసినాం. పుట్ట మధు ఆగడాలు కూడా చూసినాం గతంలో. అంటే అధికారంలో ఉంటే ఆంగికం, ఆహార్యం అన్ని మారిపోతే మా అంత గొప్పవాళ్ళు అనుకుంటారు. అధికారం పోగానే బేలగా ఏడుస్తున్నారు. నేను 3 పార్టీలు అంటున్నాను. మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అధికారం ఉన్నప్పుడు అధికారం అనేది ఒక బాధ్యత. ఇది ముళ్ళ కిరీటం లాంటిది. మనం ప్రజలకు సేవ చేయాలనే భావన ఉంటే వేరుగా ఉంటుంది. జరుగుతుంది అదే. అప్పుడైనా ఇప్పుడైనా అధికార మార్పిడి జరిగింది. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో పడ్డారు, వీళ్ళేమో అధికారంలో ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలని నిర్ణయించి చేస్తున్నారు. కనుక నేను అంటున్నాను, ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా ఆ జిల్లా రాజకీయాలతో బాగా దగ్గర సంబంధం ఉంది కనుక చెప్తున్నాం. హత్యా రాజకీయాలకి ఇలాగా మారిపోయింది. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ, ఈ 3 తూర్పు జిల్లా. మిగతా మీరంతా కొంచెం ఏమంటారు అన్పడు లేకుంటే అమాయక ప్రజలు అంటున్నారు. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, కొంచెం పడమట్టుకున్న జిల్లాలలో ఇంత హత్యా రాజకీయాలు ఇవన్నీ ఉండవు. రాజకీయ చైతన్యం ఎక్కువనే ఎవరికి మనకి 3 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, అట్లాగే వరంగల్ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువని ఇట్లాంటి సంఘటనలు కూడా సహజం. అంటే ఆ జిల్లా, నేను వరంగల్ జిల్లాలో పుట్టిన వాడిని, సమస్య లేదు. ఎందుకంటే ఒక జిల్లా పట్ల వివక్ష చెప్తున్నాను. కానీ రాజకీయాల పట్ల మొదటి నుంచి కూడా ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ప్రజా ఉద్యమాలు అక్కడి నుంచే వచ్చినాయి. అట్లాగే ఇటువంటి దుర్మార్గాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. 2 కూడా ఒక రకంగా అభినందించవచ్చు, ఓ రకంగా ఇటువంటి ఇట్లా జరుగుతున్నాయని అనుకోవచ్చు. కనుక అట్లా చూసుకుంటే ఖమ్మం జిల్లా ఒక రకంగా చెప్పిన హత్యా రాజకీయాలకి ఇలాగ ఇవాళ కొత్తగా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చూసింది కదా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఇప్పుడు 4 పార్టీలు పరిపాలించింది మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ. అప్పుడు చూసుకుంటే ఈ 3 జిల్లాల ప్రత్యేకత వేరుగానే ఉంటుంది. కనుక ఖమ్మం జిల్లాలో ఈ హత్యా రాజకీయాలు కొత్త కాదు. ఎందుకంటే సిపిఎం రాజకీయాలు కూడా చూసిన వాడిని కనుక అక్కడ మనకు చిన్న దానికి ఘర్షణలు జరగడం, కొట్టుకోవడం, చంపుకోవడం, హత్యా రాజకీయాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి. అది మావోయిస్ట్ రాజకీయాలు కావచ్చు, మామూలు రాజకీయ పార్టీల వైరాలు కావచ్చు. అట్లా చూడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ 10 సంవత్సరాలు దూరంగా ఉండడం వల్ల మీరు అన్న కొంత అవినీతి ఉన్నది. గతంలో అవినీతి అహంకారాన్ని దూరం చేస్తూనే అవినీతికి అహంకారానికి బుద్ధి చెప్తూ బీఆర్ఎస్ ఓడించారు. మరి వీళ్ళు వచ్చి మంచి చేస్తారనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ చేస్తున్నారని మా భావన వస్తున్నది. కనుక ఎవరు చేసినా తప్పే. ఇవాళ తప్పుకు తప్పు ఒప్పుకోవడం కాదు. మీరు 10 ఏళ్లలో ఏం చేసినా వీరు ప్రశ్నించినా, ఈ 2 ఏళ్లలో వీరు చేసిన ఏం చేసిన ప్రశ్నించినా కూడా ఒక 4 వేలు మన దిక్కే ఉంటాయని 2 పార్టీలు 3 పార్టీలు కూడా అర్థం చేసుకుంటే మంచిది అంటున్నాను. వాళ్ళు ఈ ఒక్క సంఘటన 2 సంఘటనలు బేరీ చేసి మొత్తం శాంతిమత్తులు భంగమైన అనను. కానీ ఇది దిక్సూచి మాత్రమే. ఇట్లా జరిగితే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇవాళ ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక క్యాన్సర్ బయటకు పడ్డ పుండు లాంటివి. దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా పరిహరించాలనే దానికి రాజ్యం విధులు కూడా చక్రి. మనకు రాజ్యం ఏం బాధ్యతలు అంటే ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. తర్వాత ఇవన్నీ కూడా అశోకుడు చెట్లు నాటించను, బావులు తప్పించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, అవి అదన బాధ్యతలు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని అభిశంసించేది ఏంటంటే కమ్మల జరిగిన ఇక్కడ జరిగినా కూడా మీరు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రతిపక్ష పార్టీ కానీ, స్వపక్షం కానీ. మీరు కొట్టుకుంటున్నారు, మీరు తగులు పెట్టుకుంటారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏమైనా చర్య. వాళ్ళు చేసినా వీళ్ళు చేసిన తప్పే. బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాన్ని అందరూ ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఏమైనా కానీ ఇప్పుడు వాదనలో మన మాటలలో పెట్టవచ్చు, మనం చర్చల్లో పాల్గొంటాం కదా. చర్చలో ఎప్పుడు వేడి పుట్టద్దు, వెలుగు పుట్టాలి. చర్చలో ఎప్పుడు ఎన్లైట్ కావాలి, ఇంకా పెద్దగా పెరగాలి. కానీ ఇప్పుడు ఏమైంది, చర్చలలో వేడి పుడుతుంది. నువ్వెంత తిట్టుకుంటున్నారు చూస్తున్నా. అటువంటి ఛానల్కి నేను పోతలేను కూడా.
మన ఛానల్ మంచిది కనుక ఎక్కడ కూడా సమన్వయం చేస్తారు కనుక మీరు రావడం జరుగుతుంది. అట్లాగే రెండోది కూడా ఎప్పుడు ప్రజాస్వామ్యం హింసకు తావులేదు. హింస ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఇవాళ అధికారంలో ఉన్నారు కనుక కొమ్ములు వచ్చినట్టు కాదు, రేపు అధికారం పోయిన తర్వాత వీళ్ళకే మనకి కష్టాలు వస్తాయి కదా. ఒకనాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పోలీసులు మెడల్ పట్టుకొని గుంజుకపోయిన సందర్భం చూసాం. అదే పోలీసులతో సెల్యూట్ కొట్టుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో అధికారం అనేది చాలా ముఖ్యం. అధికారం ప్రజలు ఇస్తున్నారు మీకు, అధికారం మీకు బాధ్యత. అధికారం రాగానే కడుపు నెత్తికెక్కి తలకు పొగిరెక్కి చేస్తే రేపొద్దున అధికారం పోయిన తర్వాత అంతకంటే కుక్క బతికి అవుతుంది కదా. అన్ని పార్టీలకు అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసాపరంగా ఎన్నటి చేసినా కూడా రేపు మీరు అంటే మీరు నేర్పిన విద్య నిరేదాక్ష అన్నట్టు మీకే నష్టం జరుగుతుంది. కనుక నేనైతే ఈ హత్యా రాజకీయాలు ఖండిస్తున్నా. రామస్వామి గారిని చంపడం కానీ, బీఆర్ఎస్ మీద ఆఫీస్ మీద దాడి చేయడం కానీ ఇది సరైనది కాదు. అధికారంలో ఉన్న బాధ్యత కూడా ఉండాలి. చక్ర ఒక్క మాట చెప్పి ముగిస్తారు. అధికారంలో ఉండాలి, చాలా డిఫెన్స్ లో ఉండాలి, చాలా బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలు ఓటు వేసిన ప్రజలు ఓటు వేయక ప్రజలు కూడా మన వాళ్ళే కదా, వాళ్ళు రక్షించుకునే బాధ్యత మీది కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండవు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వాలు అట్టానే. కనుక ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఖమ్మంలో జరిగిన అన్ని సంఘటనలు నీకు పరవాడైన చట్టం ముందు నిలబట్టాలని నేను అంటున్నాను. చక్రి.